కమిషనర్ గారు సార్ కలవాలి సార్. कोई डिस्टर्ब नहीं करने का. साफ सो गया. లేచే ఉన్నారు కదండి. साफ सो गया बोला ना. అది కాదు సార్. సార్ మా నాన్నగారికి బాగా దెబ్బలు తగిలి సార్. ఒక్కసారి ఆయన కలవాలి సార్. साफ सो गया बोला ना. सो गया. సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్. 100 रुपया 100 రూపాయలు. చూడు బాబు, మీ నాన్న తప్ప ఆ ఇన్స్పెక్టర్ తప్ప అన్న సంగతి నేను ఇప్పటికిప్పుడు తేల్చి చెప్పలేను. రేపు ఎంక్వైరీ చేసి డిసైడ్ చేస్తాను. మీ నాన్నగారికి చాలా సీరియస్గా ఉందన్నావు కాబట్టి ఈ లెటర్ తీసుకెళ్లి ముందుగా ఆయన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయి. మా ఆఫీస్కి వెళ్ళి దీని మీద స్టాంప్ వేయించుకుని పోలీస్ స్టేషన్లో ఇచ్చేయి. వెళ్ళు బాబు వెళ్ళు, నేను ఫోన్ చేస్తాగా. హలో, నేను సార్ నమస్తే సార్. ఓ కుర్రాన్ని పంపించాను, వచ్చాడా? వచ్చాడు సార్, నా ఎదురుగానే ఉన్నాడు. ఆ లెటర్ మీద స్టాంప్ వేసి పంపించండి. అలాగే సార్, ఓకే సార్. చూడండి ఆయన, ఈ 3 సింహాలున్న స్టాంప్ వేస్తేనే ఈ లెటర్కి విలువ. ప్రస్తుతానికి ఈ 3 సింహాల ఖరీదు 500. ఆ డబ్బులు అక్కడ పెట్టు, ఈ స్టాంప్ ఇక్కడ వేస్తా. సార్ ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు సార్. మీకు మళ్ళీ తీసుకొచ్చేస్తాను సార్. అవతల మా నాన్నకి చాలా సీరియస్గా ఉంది సార్. ముందు స్టాంప్ వేయండి సార్. చూడు బాబు, ఇదే కుర్చీలో 25 ఏళ్లుగా కూర్చొని ఈ నడుము వంగిపోయి తిన్నగా నిలబడి చాలా ఏళ్ళయింది. ఇలాంటి కన్నీటి కథలు విని విని ఈ జుట్టు తెల్లబడిపోయింది. ముందు డబ్బులు అక్కడ పెట్టు, స్టాంప్ వేస్తా. డెలివరీ ఆన్ క్యాష్. సార్ ప్లీజ్ సార్. ఎలా 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 అమ్మా, నాన్నకు బాగా దెబ్బలు తగిలినాయి అమ్మా. హాస్పిటల్ షిఫ్ట్ చేయడానికి కమిషనర్ లెటర్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. కానీ వాళ్ళ క్లర్క్ 500 లంచం కావాలట. తీసుకెళ్ళి బాబు. అగా ఏంటి? కమిషనర్ గారు మా నాన్న హాస్పిటల్ షిఫ్ట్ చేయడానికి లెటర్ ఇమ్మన్నారు. ఆల్రెడీ షిఫ్ట్ చేసేసాం. ఏ హాస్పిటల్? గాంధీ హాస్పిటల్. జానకి, జానకి, జానకి. ఎమర్జెన్సీకి వెళ్ళాలి సార్. స్ట్రైట్కి వెళ్ళి రైట్కి తిరిగి. ఏమంటే తలకు దెబ్బ తగిలింది. పడుకోబెట్టండి. కొంచెం చూసుకోండి, ఇప్పుడే వచ్చేస్తా. సరే. సార్ నేను ఫైర్మెన్ జి వెంకటేశ్వర గారు అబ్బాయి. మా నాన్న పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. ఆయన ఎక్కడున్నారండి? ఇంకా రాలేదు, వస్తాడు, వెయిట్ చేయి. అదేంటండి, నాకన్నా ముందే జీప్ లో బయలుదేరు, ఇంకా రాకపోవటం ఏంటి? ఇదిగో, మీ నాన్న వచ్చే జీప్ నేను తోలుతాను అనుకున్నావా? నువ్వు తోలుతున్నావా? మీ నాన్న ఏ జీప్ లో వస్తున్నాడో, ఆ తోలేవాడు ఏ రూట్ లో తీసుకొస్తున్నాడో ఎవరికి తెలుసు? పోలీసులంటే ప్రతి వాడికి చులకనైపోయింది. మాకు అన్ని విషయాలు తెలియాలని రూల్ ఏమైనా ఉందా? వెయిట్ చేయవే, వస్తాడు, వెయిట్ చేయి.
రేయ్ బెడల్ది ఇదిగో నువ్వు ఏ తప్పు చేయలేదు. నేను నిన్ను వదిలేస్తున్నాను. వెళ్ళిపో వెళ్ళిపో, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో. ఇదిగో వైర్మెన్ వెంకటేశ్వరరావు కొడుకు నువ్వేనా? అవునండి. నీ పేరు సీతారామా? అవునండి. రా. ఎక్కడికండి? ఉస్మానియాకే. ఉస్మానియా. ఆ, మా నాన్న అక్కడ ఉన్నారా? రావయ్యా నడు. సార్ మా నాన్న ఇక్కడ ఉన్నారా? మాట్లాడుకోండి రావయ్యా. సార్ మా నాన్న ఐసీయూలో ఉన్నారా? కాదు రావయ్యా. రావయ్యా రా. మీ నాన్న హాస్పిటల్ తీసుకెళ్తుంటే జీపులో ఎందుకు పారిపోవడానికి ట్రై చేశాడు, లారీ కొట్టేసింది. $50,000 పోయా మీ నాన్న ఇంటికి పంపిస్తాను అన్నాను, వినలేదు. కన్న తండ్రి దగ్గర పేనాస్థానం చూపించావు, దేవుడు లాంటి మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అంతేనయ్యా, మీరు మనుషులు బతుకుండగా వాళ్ళు విలువ తెలియదు మీకు. నీ చేతులారా నీ తండ్రిని నువ్వే చంపేసుకున్నావు. కుక్కచావు చచ్చాడు కుక్కచావు చచ్చాడంటే ఏంటా అనుకున్నావునయ్యా. ఇవాళ తెలిసింది, మీ నాన్న చచ్చాడు చూడు, అది కుక్కచావు అంటే. రోడ్డు మీద పడిపోయి మీద లారీలు వెళ్ళిపోతుంటే అబ్బా కడుపులో తేవేసినట్టు అయిందయ్యా. రేయ్ గుడ్డది, మీ నాన్న శవం గుర్తుపట్టి ఇందులో సంతకం చేయి. చూసావా, కన్న కొడుకుపోయి ఉండి నువ్వే చూడలేకపోతున్నావు, మరి మాకు ఎలాగుంటదయ్యా? నువ్వు 50,000 గుర్తుపడ్డావు, ఆ సోషల్ వర్కర్ నారాయణరావు ఈయన 5,000 అమ్మేశాడు. సర్లే, మీ నాన్న గుర్తుపడ్డాగా, ఇదిగో సంతకం చేయి. కాగితం మొక్క పట్టుకునే ఓపిక లేదు, పిడికిలు బిగిస్తావు. స్టూడెంట్వి, తేడా అయిపోద్ది. ఎదురా పిడికిలు బిగించు, తేడా చూపించు.
కుర్రాళ్ళు చేతగానోళ్ళు చెప్తూనే ఉన్నానా, వెళ్ళలేదు. ఇది చెయ్యి, ఇది పిడికిలి, బిగిసింది. తెర కనిపించిందా? ఒక స్టూడెంట్ కొడితే ఎలా ఉంటుందో చూస్తావా? ఒక జాతకాన్నోడు కొడితే ఎలా ఉంటుందో చూస్తావా? ఇదిగో చెబుతున్నా విను. నా పేరు జి సీతారా, ఇది ఆంజనేయ స్వామి. ఇప్పుడు నా టైం వచ్చింది, ఇక నడిపిస్తా చూడు. వాళ్ళ నాన్న శవాన్ని చూడడానికి వచ్చిన వీడు పక్క శవం మీద ఉన్న వాచ్య ఉంగరాలు దొంగతనం చేస్తుండగా పట్టుకున్నాం. ఎదురు తిరిగి నా రివాల్వర్ లాక్కుని నన్నే చంపబోయాడు. అందుకని వీడిని చంపేశాం. ఎక్స్ట్రా సార్, ఆ సాహిబ్ గడు వాచ్య ఉంగరాలు తీసుకొచ్చి జోబులో పెట్టరా. రై తలుపులేసేయండి. ఇవాళ 3వ శవానికి పోస్ట్ మార్టం జరుగుతుంది. రే గన్నవరా, రే ఎంతసేపు రా, తప్పుకో. అయ్యో నేను చెప్పినా కదా వీడు వేయడం ఒకటే. చారు నీ పని కథం. ఇక కీమా కీమా కొడతాడు. కోసం మా నాన్న చంపేశారు. 1,00,000 ఇస్తా మా నాన్నకిచ్చే, 2 లక్షలు ఇస్తా మా నాన్నకిచ్చే. డబ్బు కోసం ఎంతమందిని చంపుతారా? నిజాన్ని చంపేస్తున్నారు, న్యాయాన్ని చంపేస్తున్నారు, దేశాన్ని నాశనం చేసేస్తున్నారు. ప్రతి వాడికి డబ్బు డబ్బు డబ్బు. డబ్బు కోసం ఏమని చేస్తారా? ఆ సాహిబ్ గారు ఏం పాపం చేశారా? కొంచెం నిజం చెప్తానంటాం తప్ప, రోజుకి 5 సార్లు నమాజ్ చదవటం తప్ప, అల్లా కోసం నిజం చెప్పడం తప్ప. దానికోసమే చంపేస్తారా? ఎంతమందిని చంపుతారా? నీకు 5 లక్షలు ఇస్తా, ఇద్దరిని బతికించు. మా నాన్న నాకు కావాలి, సాహిబ్ గారు నాకు కావాలి. నీకెంత డబ్బు కంటే ఇస్తాను, బతికించరా, ఇద్దరిని బతికించు.
వచ్చేసింది. అత్తమ్మ, అత్తమ్మ, ఏమైందిరా? నన్ను చూడకమ్మా. రామా, వద్దమ్మా, తప్పుకో బాబు. తప్పుకో నాన్న. వద్దమ్మా, రేయ్, వద్దమ్మా. రేయ్, తప్పుకోము నాన్న, తప్పుకో. ఏమిటండి ఏమైంది మీకు వాతావరణం వచ్చిందా? చప్పుడు లేకుండా లభిసిపోయారేంటి? అదేమిటండి అలా తెల్లగా పాలిపోయారు? మాట్లాడేమిటండి? ఇలా